ఆంధ్రప్రదేశ్లో నేరాలు ఘోరాలు చేసి అరెస్ట్ అవుతున్న వైసీపీ నేతలు రెడ్ బుక్ పేరుతో గగ్గోలు పెడుతున్నారు. తాము రెడ్ బుక్ కారణంగా అరెస్ట్ అయ్యామని, చంద్రబాబు కుటుంబం అంతు చూస్తామని జోగి రమేష్ వంటి వారు బెదిరిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడి ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంటే ఆ శిక్షల నుండి తప్పించుకోవడానికి రెడ్ బుక్ను ఒక సాకుగా వాడుకుంటున్నారు. తప్పు చేసిన వారు జైలుకు వెళ్లడం సహజ న్యాయసూత్రమైతే దానిని రాజకీయ కక్ష సాధింపుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నేతలు చేసిన ఆరోపణల్లో పస లేదని చెప్పడానికి వారు ఎదుర్కొంటున్న కేసులే నిదర్శనం. కల్తీ మద్యం వ్యాపారం చేయమని ఏ రెడ్ బుక్ చెప్పింది? జోగి రమేష్ వంటి నేతలు భూ కబ్జా అక్రమాలకు పాల్పడినప్పుడు ఆ నిందను ప్రభుత్వంపై నెట్టడం వెనుక ఉన్న కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. లిక్కర్ స్కామ్ మొదలుకొని ఇసుక మాఫియా వరకు వైసీపీ నేతలు చేసిన పనులు ఏ చట్టానికి లోబడి ఉన్నాయో వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం తమ నేరాలను దాచుకోవడానికి రెడ్ బుక్ను అడ్డంగా పెట్టుకుంటున్నారు. కానీ వారి నేరాల్ని ఆ రెడ్ బుక్ దాచదని వారు అర్థం చేసుకోవాల్సి ఉంది. వంశీ వంటి నేతలు ఫిర్యాదుదారులను కిడ్నాప్ చేయాలని ప్రయత్నించడం వెనుక ఏ రెడ్ బుక్ ఉందో వైసీపీ నేతలే వివరించాల్సి ఉంది. నేర ప్రవృత్తికి అలవాటు పడి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు సృష్టించిన వారు ఇప్పుడు విచారణను ఎదుర్కోలేక అల్లరి చేస్తున్నారు. చట్టం తన పరిధిలో తప్పు చేసిన వారిని బోనులో నిలబెడుతుంటే దానిని రెడ్ బుక్ రాజకీయం అనడం హాస్యాస్పదంగా ఉంది. ప్రజల ఆస్తులను, హక్కులను హరించిన ఏ నేత అయినా చట్ట ప్రకారం శిక్ష అనుభవించక తప్పదని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వైసీపీ నేతలు జైలుకు వెళుతున్న ప్రతిసారి రెడ్ బుక్ అంటూ రంకెలేయడం వెనుక కేవలం సానుభూతి పొందే ఎత్తుగడ తప్ప మరొకటి లేదు. తాము చేసిన తప్పులను సరిదిద్దుకోవడం మానేసి వ్యవస్థలపై దాడి చేయడం వారి నైతిక పతనాన్ని సూచిస్తోంది. నేరగాళ్లు చట్టం నుండి తప్పించుకోవడానికి చేసే ఇటువంటి ప్రయత్నాలు ఎక్కువ కాలం సాగవు. నేరాలకు పాల్పడిన వారికి జైలు శిక్షే అంతిమ పరిష్కారం. రెడ్ బుక్ చాటున దాక్కుందామనుకుంటే సాధ్యం కాదు.